ఒకే దీంట్లో ఉన్నాం. ఎప్పుడూ కాదు. ఆళ్ళ ఇద్దరికి అలవాటు ఉంది కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం. షేరింగ్. షేరింగ్. అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం. మా ఇంటికొచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్‌లో ఉండేది. సార్. సో, మా అక్కయ్యని పిలిచేవాడు. భోజనాలకు గానీ, వాటికి గానీ రావటం. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాల్లో యాక్ట్ చేశాం. సార్. 'చిలకమ్మ చెప్పింది' అని ఒక సినిమా. ఈరంకి శర్మ గారి డైరెక్షన్. సార్. అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేనును, శ్రీప్రియ. అది ఈరంకి శర్మ గారని ఆయన డైరెక్షన్. ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో. బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్. సార్. మళ్ళీ అందరం మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కాల్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి. ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రాలీలు దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు వెళ్ళేవాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి? పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి